హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఏం టిఫిన్ తిన్నారు? నేనైతే ఈరోజు దోస తయారు చేశానండి. ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం, మినపప్పు 3 కలిపి పిండి చేసి పెట్టుకుంటే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోస కావాలంటే దోస, పొంగనాలు, ఊతప్పం అన్నీ వేసుకోవచ్చండి. వారం రోజులు చక్కగా ఇలా దోస వేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసి 2 వైపులా కాల్చుకుంటే ఎంతో కరకరలాడే కమ్మని దోస రెడీ అవుతుంది. ఇందులోకి నేను పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర పచ్చడి చేశానండి. తయారీ విధానం మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అవసరం అనుకుంటే చూడండి. మరి మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి ఈరోజు సింపుల్గా బెంగళూరు వంకాయ అంటారు కదండి, అదేనండి సేమ్ వంకాయ. దాంతో పుల్లకూర చేశాను, సూపర్గా ఉంటుంది. ఇందులోకి నంచుకునే దానికి కోడిగుడ్డు వేపుడు చేశాను. కాస్త కోడిగుడ్డు వేపుడు పక్కన తీసిపెట్టి ఇందులోనే రైస్ కలుపుకుంటే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా తయారవుతుంది. ఇది కూడా తయారు చేశాను. మరి మీరేం వంట తయారు చేశారో, ఏం టిఫిన్ తిన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నాక్స్ వచ్చి ఈరోజు సజ్జపిండితో కుడుములు తయారు చేశానండి. ఫుల్ వీడియో కాసేపట్లో శారదాస్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి, చాలా రుచిగా ఉంటాయి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.